Medicover Hospitals, Vizag's most trusted hospital. 040-6833-4455. తెలంగాణకు మణిహారం సింగరేణి. అయితే సింగరేణి ప్రస్తుతం కష్టాల్లో ఉందని సింగరేణి కార్మికులు చెబుతున్న పరిస్థితి. అయితే కొత్త విధానం తెర మీదకి వచ్చింది. 2017లో చట్టం ప్రకారం, మైనింగ్ యాక్ట్ ప్రకారం, ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం కంపెనీలతో పాటు, సింగరేణి కంపెనీలతో పాటు బహుళ కంపెనీలు కూడా టెండరింగ్ ప్రాసెస్లో పాల్గొనొచ్చనే విధానాన్ని తీసుకొచ్చిన దానిపై అప్పుడే చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత స్టార్ట్ అయిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు మళ్ళీ తెరపైకి ఈ బొగ్గు బ్లాకుల వేలం విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముగ్గురు కలిసి ఇటు నేరుగా ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి విషయం చెప్పాలి, ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని ఇటు చెబుతున్న పరిస్థితి. నిన్న కేటీఆర్, అదేవిధంగా బట్టి విక్రమార్కతో పాటు ప్రధానమైన నాయకులు స్పందించిన విషయం తెలిసింది. అయితే మనం ప్రస్తుతానికి ఎస్ఆర్పి మైన్ వద్ద ఉన్నాం. ఎస్ఆర్పి 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, కార్మికులు ఏం చెప్తున్నారు, ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ మీద కార్మికులు ఏం చెప్పబోతున్నారు, కార్మికుల నోట్లో నుండి ఏమొస్తుందన్న దానిపై ఆర్టీవీ ఒక ప్రయత్నం, గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రైవేటీకరణ అంశం పైన తెరపైకి మళ్ళీ వచ్చిందన్న దానిపై కొంత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కార్మికులు ఈ బొగ్గు బ్లాకుల వేలం మీద ఎట్లా స్పందించబోతున్నారో తెలుసుకుందాం. మనం ఎస్ఆర్పి 1, 2 మైన్ దగ్గర ఉన్నాం. నేరుగా కార్మికులతోటే మాట్లాడించి విషయం ఏందన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు కార్మికులు ఏం చెప్తున్నారు ఏంటన్న దానిపై తెలుసుకుందాం. తెలంగాణలో ఇప్పుడు బొగ్గు బ్లాకుల రచ్చ నడుస్తుంది. ప్రధానంగా సామనపల్లితో పాటు కొత్తగూడెం బొగ్గు బ్లాకులను వేలమేశారని ఇటు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు సామనపల్లి కూడా అదే పరిస్థితి అంటున్నారు. ముఖ్యంగా ఒక పార్టీపై మరో పార్టీ దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది కార్మికులు ఉన్నారు. అసలు ప్రస్తుత పరిస్థితి ఏంది, సింగరేణి కార్మికులు ఈ వేలంపై ఏం మాట్లాడుతున్నారు, ఏ కంపెనీలు ఏ విధంగా ఉంది, దీంట్లో అసలు విషయం ఏందన్నది ఒకసారి కార్మికుల నోటి నుండి విందాం. ప్రస్తుత పరిస్థితి ఏందో ఏంటి సార్, ఎట్లా ఏంది సార్? మేము బ్లాక్ల మీద ఏం చెప్పబోతున్నాం? బొగ్గు బ్లాక్లను నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో కన్నేసినారు. ఇది మొత్తం ప్రైవేట్ పరం చేయాలని అతని యొక్క ఆలోచన. కానీ దీనివల్ల సింగరేణి కార్మికుల ఉద్యోగులందరికీ నష్టం వాటిల్లే అవకాశం 100% ఉంది. కాబట్టి మాకు దయచేసి మీడియా వాళ్ళు కానీ, ఇటు మా ప్రభుత్వం కానీ వీళ్ళందరూ మాకు సహకరిస్తే తప్ప మా సింగరేణి సంస్థ మాకు ఉండే పరిస్థితిలో లేదు. అసలు నరేంద్ర మోడీ గెలిపించడే మాకు పెద్ద పొరపాటు అయిపోయింది. కానీ ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి ఎంత సమ్మెకైనా దిగడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది అవసరమైతే నేషనల్ స్థాయికి కూడా వెళ్ళిపోతుంది సమ్మె. అందరూ కేంద్రీకృతంగా అందరూ ఏకమై ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఖండిస్తున్నాం. కాకపోతే నరేంద్ర మోడీ మాత్రం పక్కా దీన్ని ప్రైవేట్ పరం చేయాలని పదే అదే ఆలోచనడు, అది అప్పుడప్పుడు ప్రసంగాలు కూడా అదే ఇస్తూ ఉన్నాడు. కానీ అది ఏమాత్రం సరైనది కాదు. కాబట్టి కార్మికుడు ఖరీదిస్తే నరేంద్ర మోడీ కాదు, మంచి వాళ్ళే పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒకవేళ ఈయన ప్రైవేట్ పరం చేసే మాత్రం నిరవధిక ఇప్పటికే భూపాలపల్లి ఖమ్మం ప్రాంతంలో 2 మైన్లు పూర్తి అయిపోయినాయి. టెండర్ ప్రాసెస్ కూడా పూర్తయిందని ఏంటి దీని మీద కార్మికులు ఇప్పటికే కార్మికులు చాలా దీని గురించి ఆగ్రహం గురి అవుతున్నారు. కానీ ఇప్పటికి చాలా శుతిమించిపోయింది. ఇక మాత్రం ఇక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఇక్కడ ఖచ్చితంగా మాత్రం నేషనల్ స్థాయిలో మొత్తం టోటల్ కార్మికులందరూ నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా చూడొచ్చు? ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్ 3 పార్టీలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. ఎవరి లాభం వాళ్ళ కోసం ప్రైవేటీకరణ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ కార్మికులు అన్యాయం అవుతుంది అనేది గ్రహించాలి. కొంచెం వాళ్ళు గ్రహించని ఏడల సమ్మె చేయడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఏంటి సింగరేణిని ఎట్లా కాపాడుకుందామని ప్రయత్నం చేస్తున్నారు? ఏంటి నిరవధిక సమ్మెకైనా కూడా సై అంటున్న కార్మికులు అంతే. ఈ విషయంలో కార్మికుడు నా అధ్యయనం ఒకటే, సమ్మె మాత్రమే. కాబట్టి గవర్నమెంట్ దిగరాకపోతే మాత్రం
నిరవధిక సమ్మె ఖచ్చితంగా సిద్ధమై ఉన్నాం. ఒక్క యూనియన్ రికగ్నైజ్డ్ యూనియన్ కాదు, ప్రతి ఒక్క అన్ని జాతీయ సంఘాలు, రాష్ట్ర స్థాయి సంఘాలు, ప్రతి ఒక్క కార్మిక సంఘాలు అన్ని ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నేనే మాట నాకేం ఎట్లా చూడొచ్చు? మీరు ముందు నుంచి చూస్తున్నారు ఈ పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా? పరిస్థితి ఇంతవరకు అయితే లేదు. ఇప్పుడు కార్మికులలో బాగా స్పష్టత తయారైంది. దీని కొరకు అందరూ సమ్మెకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సమ్మె పిలిపించడానికి అందరూ కార్మికులంతా ఏకమవుతారు. ఈ ప్రైవేటీకరణ బంద్ అయ్యేదాకా కూడా పోరాడతారని చెప్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. కార్మికులందరూ ప్రైవేటీకరణ బంద్ అయ్యేదాకా వదలమని చెప్పి ఎట్లా చూడొచ్చు సార్? ఏంటి పరిస్థితి? బొగ్గు బ్లాక్ల వేలం ఏమున్నది, అటు నరేంద్ర మోడీ, ఇటు కేసీఆర్ ప్రైవేటీకరణ అని చెప్పిండు. అమ్ముక దెంగిండు తాడిచెర్ల కవిత పేరు మీద, బినామీ పేర్ల మీద. ఇప్పుడు ఆ అన్నోళ్ళే ఇప్పుడు ఏమంటారు, ఆ మోడీ ఉన్న కాంగ్రెస్ అంటారు. అందరు దొంగలే. మరి సద్ది అన్నం ఎవరు తిన్నారు చెప్పండి? ఇప్పుడు కార్మికులు కష్టపడితేనే వస్తుంది. అప్పుడేమో గౌరవాధ్యక్షురాలు కవిత అన్నారు. ఆ కవిత ఏం చేసింది? ప్రతిమావానికి వానికి అంటగట్టింది. ఇప్పుడేమో మళ్ళా చిలక పలుకులు. ఆ చిలక పలుకులు ఎక్కడి దాకా వచ్చినాయి? ఇంటికాడ కూర్చున్నదాకా వచ్చినాయి. ఇప్పుడు అక్కడ మోడీ ఈ వేలంపాట కిషన్ రెడ్డి కూడా తప్పున్నది. ఇలా చాలా తప్పున్నది. నువ్వు వేలంపాటనే వ్యతిరేకించాలి అసలు. మన తెలంగాణ గురించి కిషన్ రెడ్డి కొట్లాడినట్టయితే ఈ వేలంపాటను వ్యతిరేకించి డైరెక్ట్ సింగరేణి కట్టాలి. అది కదా చేయాల్సింది. అది చేయకుండా ఈ ఏంటి కుండలో అది కొత్త పెళ్ళికి అదేంటి ఉంగరం పెట్టి ఆ దేవులాడు అంటే అది ఆ ఉంగరం దొరుకుతలేదు, మన్ను లేదు, ప్రైవేట్ కింద ఆగుతలేదు. చెప్పండి ఏంటి మరి ఏం చేయాలి? రేపు పొద్దున కార్మికులు కిషన్ రెడ్డి డైరెక్ట్ సింగరేణికి ఇచ్చేయాలి. వేలంపాట అంటే ఏంటిది? ఎవడు ఎక్కువ పడితే వాడికి పోతుంది, అంతే కదా. వేలంపాట అంటే ఇది. అది ఎందుకు పెట్టాలి చెప్పు? ఇది కార్మికులు ప్రైవేటీకరణ కాగానే మ్యాన్ పవర్ని డిసైడ్ చేస్తారు, పని విధానాన్ని డిసైడ్ చేస్తారు, రకరకాల చేంజెస్ ఉంటాయి. ఎట్లా చూడొచ్చు? అంటే ఒక సీనియర్ కార్మికునిగా ఏ రకంగా చూడొచ్చు? మొదటి నుంచి ఏం లేదు. శ్రమ దోపిడీ తప్పలేదు. నిన్న కార్మికులు కష్టపడతాను, శ్రమ దోపిడీ తప్పలేదు. ఈ దోపిడీ చేసి వీళ్ళు ఇది మన రాజకీయ నాయకులు ఏం లేదు, కార్మికుల జీవితాలతోనే ఆట ఆడతాను. అలాంటి వ్యవస్థ ఈ రోజులలో ఇప్పుడు ఉన్నది. ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉంటే ₹1 జీతం తీసుకున్నాడు ఎన్టీ రామారావు. ₹2 కిలో బియ్యం ఇచ్చిండు. ఈ నా కొడుకులు ఇప్పుడు కిషన్ రెడ్డి ఈడ మాట్లాడతాడు, ఆడికి పోయినాక వేరే మాట్లాడతాడు. ఏంది అది? తమాషనా ఈ కిషన్ రెడ్డి? చెప్పండి సార్, ఏంటి ప్రైవేటీకరణ మీద ఏ విధంగా స్పందించబోతున్నారు కార్మికులు? ఇప్పుడు సింగరేణి కార్మికులము గత 90-92 116,000 మంది ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 60,000 మంది కుదించబడింది. ఇప్పుడు ప్రజెంట్గా 39,000 మంది ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ లేదనుకుంటేనే కాంట్రాక్ట్ కార్మికులే ఇప్పుడు 35,000 మంది అయినారు మన సింగరేణిలో. ఇది ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే మన సింగరేణి సంస్థకు ఉన్నది ఏది డబ్బు ఉన్నది, తీసే తెలివి ఉన్నది. మన సింగరేణిలో తెలంగాణలో బొగ్గు తీసుకునే నైపుణ్యం ఉన్నది. కార్మికులు కూడా ఉన్నారు మనకు పనిచేసే వాళ్ళు. ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామనేది ఇది చాలా దుర్మార్గం. కార్మికులం అందరం మేము చైతన్యపరిచినాం, ఇవాళ నిరసన కూడా తెలిపినాం. ఇప్పుడు సాయంత్రం జిఎం ఆఫీస్ దగ్గర ధర్నా ఉన్నది. రాను ముందు నిరసన కార్యక్రమాలు తెలుపుతాం. అవసరానుకుంటే సమ్మెలోకి కూడా వెళ్తాం. మా సింగరేణిలో ఉన్న బొగ్గు గనులు ఏవైతే ఉంటాయో బొగ్గు గనులని సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే బొగ్గు గనులను నేరుగా ఆ ప్రాంతాల ప్రభుత్వాలకే అప్పచెప్పారు. ఇక్కడ 2 కేంద్ర మంత్రులు అయినారు, ఒక సహాయ మంత్రి, ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? కార్మిక పక్షాన మీరు ఏం చెప్పగలరు? అయితే మేము కార్మికులను కోరుకునేది ఏంటంటే బీజేపీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా మనకు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి అయినరు. వారిని మనం విన్నవించేది ఏంటంటే దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని మన తెలంగాణ రాష్ట్రానికి మన సింగరేణిలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గనులని మన సింగరేణికి కేటాయిస్తే సింగరేణిలో మన తెలంగాణలో కూడా కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. దయచేసి మీరు ఈ ఉద్యోగాలు వచ్చే ఆలోచన దిశగా మీరు ప్రయాణించాలి. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే వాళ్ళు ఏదో కోట్లు సంపాదించుకుంటారు తప్ప
ఉద్యోగ అవకాశాలు అయితే ఉండయి. మీరు ముందు కూడా రాజకీయంలో రాణించాలంటే మీరు తెలంగాణకే, మన తెలంగాణ గనులు సింగరేణికే అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తాము. రైట్, ఇది పరిస్థితి. ఇక్కడి గనులను ఇక్కడే అప్పచెప్పాలి, తెలంగాణ కార్మికులకే అప్పచెప్పాలి, ముఖ్యంగా కంపెనీకి అప్పచెప్పాలి. బాబు ఎప్పటి నుంచి చేస్తున్నావు డ్యూటీ? నేను 87 మరి ఇప్పుడున్న మీ బాయిలు కాస్ట్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు నడుస్తున్నాయి. ఇప్పటికే సత్తుపల్లి కావచ్చు, సామనపల్లి పూర్తి అయిపోయింది, అటు కొత్తగూడెం పూర్తయింది. ఏంటి ఎట్లా చూడొచ్చు? చూడండి, ప్రైవేటీకరణ చేయొద్దు. సింగరేణి లాభాలు ఉన్నది కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ లాభాలు చెందుతాయి. స్టేట్ గవర్నమెంట్ లాభాలు నడిచిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయొద్దు. ప్రైవేట్ వాళ్ళకి గట్టబెడితే ఈ లాభాలు ప్రైవేట్ వాళ్ళకి పోతాయి కానీ గవర్నమెంట్కి అయితే రాదు కదా. కార్మికులు కూడా ప్రైవేట్ ఇస్తే కూడా సఫర్ అవుతారు. మేము కష్టపడి తీస్తానంగా. నేను 38 ఏళ్ళ సర్వీస్ చేస్తాను, ఇప్పుడు 38 నడుతుంది, ఇంకా 3 ఏళ్ళు వేయాలి. ఇప్పుడు నేనంటే పోతా యూత్కి ఎట్లా ఇంకా లాభాలు తీసుకోవడానికంటే ఇప్పుడే బెంగటి వెళ్ళిపోతాను. కానీ లాభాలలో వచ్చే ఏ మైన్స్ కానీ సింగరేణి అయితే సింగరేణికి అప్పచెప్పాలి. ఇది మాది సిద్ధాంతం. మా కార్మికులకు ఇప్పటికే కొమ్మగూడ కావచ్చు, అటు సత్తుపల్లి కావచ్చు, ఇటు ఈడికి వచ్చే సామనపల్లి కావచ్చు, ఈ 3 బ్లాకులు తెలంగాణలో ఐడెంటిఫై అయింది. దీనికి 2 వేలం అయిపోయినాయి, ఇంకో దానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. ఎట్లా చూడొచ్చు అంటే మీరు రేపు పొద్దున ఈ వీటిపైన కార్మిక లోకం ఏం చేయబోతున్నారు? కార్మిక లోకం దీని గురించి మేము నిరసనలు తెలియజేస్తాం, ఆఫీసుల చుట్టూ ధర్నాలు చేస్తాం, అవసరమైతే స్ట్రైక్ కూడా దిగుతాం. దీనికైతే వెనక ఆడేది లేదు. అప్పుడు కూడా తెలంగాణ రావడానికే సింగరేణి కార్మికులే 35 రోజులు సమ్మె చేస్తేనే, ఏకదాటిగా సమ్మె చేస్తే కేంద్రంలో పవర్ వెలగలే, మొత్తం బంద్ అయింది. అప్పుడే తెలంగాణ మగిర్చారు ఢిల్లీకి. ఇప్పుడు కూడా ఆ కాక చూపెడతాం, ఆ వేడి చూపెడతాం. కేంద్రంలో లైట్ బుక్ వెలగదు. ఇదైతే వాస్తవం 100% కార్మికుల ఉద్దేశం. కార్మికుల్లో దీని మీద ఇప్పటికే ఎడ్యుకేట్ చేసే పరిస్థితి కనబడుతుంది. పొద్దున నిరసన తెలిపినట్ట, ఇప్పుడు జిఎం ఆఫీసుల దగ్గర ధర్నా ఉంది కూడా ఉందట. ఏమనుకుంటున్నారు మీరు? అంతా సంఘటితమైనరా? అన్ని సంఘాలు ఒకటేనే? అన్ని సంఘాలు ఒకటైతాయి, అన్ని సంఘాలు మద్దతు తెలుపుతాయి, అన్ని సంఘాలు ఒకటే. దీనికి ఏకదాటే సంఘాలన్నీ ఒకటే, మొత్తం కార్మికులంతా ఒకటి, సంఘాలన్నీ ఒకటి. కొత్తోడు ఉంటూ బెల్లంపల్లి దాకా ఇక దాని కాంప్రమైజ్ ఉండదు. ఎట్టి బస్సులో ప్రైవేటీకరణ కావద్దు, సింగరేణికి అప్పచెప్పాలి. ఏ బ్లాకులు ప్రైవేటీకరణ. కిషన్ రెడ్డి మన తెలంగాణ, బీజేపీ కిషన్ రెడ్డి. మేము అందరం కలిస్తే బీజేపీకి ఎత్తేనే బీజేపీ గెలిచింది. ఇక్కడ కిషన్ రెడ్డి మినిస్టర్ అయ్యాడు. ఇక ఈ కంచెల ప్రైవేటీకరణ అయితే అసలు కావద్దు. స్ట్రైక్ అయినా గ్యారంటీ చేస్తాం, సమ్మెలో గ్యారంటీ దిగుతాం. సీనియర్ కార్మికునిగా ఏం చెప్పబోతున్నాం? నా అనుభవం అయితే ఇది మనం ఏం చెప్పాలి, ఇంతకన్నా ఏం చెప్పలేదు స్టేజ్ రైట్. ఇది పరిస్థితి. ప్రధానంగా కార్మిక లోకమంతా ముక్త కంఠంతో ఎట్లా చూడవచ్చు సింగరేణి ప్రైవేటీకరణ మీద? సింగరేణి ప్రైవేటీకరణకి సింగరేణి కార్మికులు వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ఎంతకైనా ఆందోళన చేయడానికి సిద్ధంగా అన్ని సంఘాలను కలుపుకొని అవసరమైతే సమ్మె కూడా సిద్ధపడతాం మేము అందరం చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీకి తెలంగాణ కార్మికులు, సింగరేణి కార్మికులు అందరూ ఓట్లతోటే గెలిచిండు. అతను గెలిచిన తర్వాత ఇప్పుడు వచ్చి బ్లాకులు చేస్తానంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎంతకైనా కార్మికులు సిద్ధమవుతాం, అవసరం నెరవేరే సమయాన్ని సిద్ధపడతామని తెలియజేస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. కార్మికుల్లో చాలా సీరియస్ రియాక్షన్ అయితే ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పుడే మైన్ నుంచి SRP3 మైన్ వద్ద ఉన్న మైన్ నుంచి బయటికి వస్తున్న తాజా దృశ్యాలను మనం చూపెడుతున్నాం. ఒక యువ కార్మికుడు కూడా ఉన్నాడు, మాట్లాడిద్దాం. సింగరేణి ప్రైవేటీకరణ మీద ఎట్లా రెస్పాండ్ కాబోతున్నారు? సింగరేణి ప్రైవేటీకరణ అనేది ఇప్పుడు నడుస్తున్న మనిషి కాళ్ళు నరకడమే. మనిషికు ఇప్పుడు జీవం ఏదో హాస్పిటల్లో ఆక్సిజన్ బాక్సులు తీసేసినట్టు ఉంటుంది. బెడ్ మీద పడుకున్న ఒక అనారోగ్యుడి యొక్క కాలు, అది ఏమంటారు, దాని ఆక్సిజన్ బాక్స్ను తీసేసినట్టు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇలా ఏదో తరతరాల నుంచి ఎప్పుడో 1976లో ప్రారంభమైన ఇది ఇప్పుడు ఈ విధంగా ప్రైవేటీకరణ చేయడం అనేది ఖచ్చితంగా గతాన్ని మరిచి నూతన విధానంలో అడుగు పెడుతున్నారో, వాళ్ళు ఏ విధంగా అడుగు పెడుతున్నారో ఏం పెడుతున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే ఖచ్చితంగా ముందు తరం అయితే నశించిపోయే అవకాశమే ఎక్కువగా ఉన్నది. యువ కార్మికునిగా ప్రభుత్వానికి ఏం చెప్పబోతుంది? ఒక నిరుద్యోగతను కల్పించే ఉద్దేశంతో ఒకవేళ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ప్రైవేటీకరణను ఆపాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ఒక రకంగా ఆ వెంటిలేటర్పై పెట్టినట్టే అంటున్నారు. బాబు, ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు కంపెనీలో? నేను 90 నుంచి. ఏది మరి ఇప్పుడు బొగ్గు బ్లాక్లో
ప్రైవేటీకరణ ఎట్లా చూడబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ప్రైవేట్ కారణ వద్దని అందరు అంటున్నారు. మనకు కూడా ప్రైవేట్ కారణ వద్దు. ఇది పరిస్థితి, ప్రైవేటీకరణ అద్దని చెబుతున్న పరిస్థితి. అయితే 1957లో మైనింగ్ యాక్ట్ ప్రకారం ప్రధానంగా పూర్తిగా ఇటు మైనింగ్ విధానాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అయితే ఇదే చట్టాన్ని 2017లో పార్లమెంటు ప్రధానంగా కొంత మార్పులు చేస్తూ నూతన చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న పరిస్థితి. అయితే దీనికి గాను రెండు ప్రభుత్వాలు, ఇటు స్టేట్లో పాలిస్తున్న ప్రభుత్వం కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంటే మాకు ఎటువంటి ఆబ్జెక్షన్ లేదని తెలిపిందని చెబుతున్న పరిస్థితి. అటు నేషనల్ గవర్నమెంటు పూర్తిగా నేషనల్ గవర్నమెంటే చేసిందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఖమ్మం పరివాహిక ప్రాంతాల్లో ఉన్న 2 గనులు వేలంలో పోయిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి కొంత కంపెనీలు ఈ టెండర్లో పాల్గొని ఇటు దక్కించుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పటికే టెండర్ విధానం ద్వారా దక్కించుకున్నది, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని ఇటు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ టెండర్ ప్రక్రియ విధానం ఏదైతుందో, టెండర్ ప్రక్రియ విధానం ద్వారా ప్రొక్యూర్మెంట్ ఏదైతుందో దాన్ని తీసుకునే ప్రయత్నం ఇటు కంపెనీలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. బహుళ కంపెనీల వద్దనే టెండర్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి కొంత కసరత్తు జరిగింది. అయితే మళ్ళీ కొద్ది రోజులు ఇటు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. కొన్ని సంఘాలను, కార్మిక సంఘాలను కలుపుకొని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము ధర్నాలు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడింది. అయితే దీనికి గాను కొద్ది రోజులు ఆగి మళ్ళీ ఏదైతే టెండర్ ప్రక్రియ ఉందో ఆ టెండర్ ప్రక్రియ అనేది లైన్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. టెండర్ ప్రక్రియకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే చకచకా జరిగిపోతున్నాయని చెబుతున్నారు. అయితే మరోసారి ఈ ప్రైవేటీకరణ విధానం సంబంధించి బ్లాకుల వేలం సంబంధించి అంశం తెరపైకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఒక కార్మికుడు ఉన్నాడు, మాట్లాడదాం. టెండర్ ప్రక్రియ ద్వారా బ్లాకులను అమ్మే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే 2 బ్లాకులను అమ్మిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? సింగరేణి కార్మికులు, యువ కార్మికులు ఏం చెప్పబోతున్నారు దీని మీద? యువ కార్మికులు అంటే అన్న, ఇప్పుడు మేము డాడీ జాబ్ చేసి కష్టపడి ఆయన జాబ్ మాకు ఇప్పించిండు. మేము ఆయన ఇచ్చినందుకు గాను మా వంతు కృషిగా మేము బావిలో దిగి వాళ్ళంతా పని చేయకపోయినా ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ ద్వారా మేము ఎంతోంత పని చేస్తున్నాం. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు కూడా తీసి ప్రైవేటీకరణ చేస్తా అంటే మాలాంటి వేల కార్మికులు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఇది పరిస్థితి. ఏ కార్మికుని కదిలించిన కళ్ళలో కన్నీళ్లు కనబడుతుంది. తట్టా చెమ్మచ్చు పట్టుకొని బయట మైన్ల నుండి వచ్చే కార్మికులతోటే మనం ఇప్పుడు మాట్లాడిస్తున్నాం. వాస్తవాలు ఏందనే దానిపై ప్రజాహితం చేయాలనేదే ఆర్టీవీ ప్రధాన ఆలోచన కాబట్టి మనం నేరుగా కార్మికులతోటే మాట్లాడిద్దాం. కార్మికుల పరిస్థితులు, కార్మికుల గాథ గురించే మనం తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మైన్ దగ్గర నుంచి నేరుగా కార్మికులు మైన్లకు డ్యూటీలకు వెళ్ళి బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే టెండర్ విధానం ఏదైతుందో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు. ప్రధానంగా బొగ్గు బ్లాకుల వేలంను మేము వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలి, మా జీవితాలను కాపాడాలి. చాలా కాలంగా సింగరేణినే జీవనాధారంగా పట్టుకొని బతుకుతున్న మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కార్మికులు 2 గంటలకు బయటకు వస్తారు. 2 గంటలకు బయటకు వచ్చిన తర్వాత ఆ కార్మికుల స్థితిగతులపై కూడా కొంత మిత్రులందరూ ఒక బ్యాచ్ అంతా కలిసి చర్చించుకుంటా అనంతరమే ఒకసారి మాట్లాడిద్దాం. సార్ ఎట్లా చూడాలి సార్? ప్రైవేటీకరణ జరగబోతుంది సింగరేణి అని 3 బ్లాకులు ఇప్పటికే వేలం వేశారని చెప్తున్నారు. ఇది పరిస్థితి. ముఖ్యంగా సింగరేణి ప్రైవేటీకరణకు సంబంధించి 3 బ్లాకులకు సంబంధించి ప్రధానంగా యువ కార్మికులు అయితే ఆక్సిజన్ లేనట్టే అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మాట్లాడిద్దాం. బొగ్గు బ్లాకుల వేలం మీద ఏం చెప్పబోతున్నారు? ప్రైవేటీకరణ జరుగుతుంది. సింగరేణి 3 బొగ్గు బ్లాకులను వేలం వేస్తుంది. ఏం చెప్పబోతున్నారు? ప్రైవేటీకరణ అవసరం లేదు. ఏం చేయబోతున్నారు? కార్మిక లోకం దీని మీద ఎట్లా స్పందించబోతుంది? కార్మికులు సమ్మె చేసేందుకు రెడీ ఉన్నాం.
ఇప్పటికే మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం. ప్రధానంగా అన్ని పార్టీలు ఆల్ పార్టీలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. ఈ సంఘాలన్నీ కూడా సంఘటితమైనయా? మనకు తెలియదు అది. బ్రదర్, ప్రైవేటీకరణ మీద ఎట్లా ఏం చెప్పబోతున్నారు? ప్రైవేటీకరణ కాకూడదు. సింగరేణి సంస్థ మొత్తం గవర్నమెంట్ మీద బతకాలి. ప్రైవేటీకరణ అయితే కార్మికులందరూ అప్పులపాలు అవుతారు, వేరే పని లేకుండా అదవుతారు. ప్రైవేటీకరణకు ఇష్టం లేదు, గవర్నమెంటే ఉండాలి. ప్రైవేటీకరణకి అయితే ఫ్యామిలీలు కూడా రోడ్డున పడతాయి. అంతా మొత్తం కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు అందరూ వస్తారు. ఉన్న ఎంప్లాయీస్ మొత్తం రోడ్డున పడిపోతారు, జీవితాలన్నీ రోడ్డున పడిపోతాయి. అదే ఇది పరిస్థితి అన్న, ఎట్లా చూడవచ్చు? ఇది పరిస్థితి. అయితే మనం తాజా దృశ్యాలను చూపెడుతున్నాం. ఇప్పుడే మైన్లో పని ముగించుకొని బయటకు వస్తున్న దృశ్యాలను చూపెడుతున్నాం. అదే కార్మికుల దగ్గర నుంచి ప్రైవేటీకరణ అంశం మీద కొంత మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్మికుల్లో ఏ చర్చ జరుగుతుంది, ప్రస్తుతం ప్రైవేటీకరణ మీద, అంటే బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ మీద ఏం చెప్పబోతున్నారని దానిపై మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రైవేటీకరణ పరిస్థితి ఏంటనే తెలుసుకున్నాం. ఒక సీనియర్ కార్మికుడు సార్, ప్రైవేటీకరణ బొగ్గు బ్లాకులు ఇది పరిస్థితి. వాస్తవంగా మైన్ నుండే అలసిపోయి వస్తూ ఉంటారు, అలసిపోయి వస్తున్న తరుణం కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా ప్రైవేటీకరణ మీద ఏం చెప్పబోతున్నారు? అడ్డం తిరుగుతాం సార్, పానానికైనా అడ్డం తిరుగుతాం, కానీ మాది మాకే కావాలి. ఇప్పుడు ఏంటి, కార్మికులందరూ మాట్లాడుకున్నారా దీని మీద? మాట్లాడుకుంటాను. అవసరం అంటే చెమ్మగా దిగుతాం సార్, దేనికైనా సిద్ధం. ఇది పరిస్థితి, దేనికైనా సిద్ధం అని చెబుతున్నా. బాబు, ప్రైవేటీకరణ మీద ఏం చెప్పబోతున్నారు? ఇది పరిస్థితి, దేనికైనా సిద్ధమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. 2017లో తీసుకొచ్చిన నూతన చట్టం ఏదైతుందో, నూతన చట్టం ప్రకారం సింగరేణి కంపెనీలతో పాటు బహుళ కంపెనీలు కూడా ప్రైవేటీకరణలో పాల్గొనే విధంగా అప్పుడు నూతన చట్టం వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని మీద అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. ప్రధానంగా కొన్ని సంఘాలను కలుపుకొని ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనబడింది. అయితే దీనికి గాను కొద్ది రోజులు దీనికి సంబంధించి మాట్లాడకుండా నేరుగా మళ్ళీ, అంటే నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి అయిన తర్వాత మళ్ళీ బొగ్గు గనులకు సంబంధించి 3 బ్లాకులకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సత్తుపల్లి కావచ్చు, అదేవిధంగా కొమ్ముగూడ లాంటి ప్రధాన మైన్ విషయాల్లో, ఓసీల విషయంలో ఆ బ్లాకులను వేలం వేశారు. దాన్ని వ్యతిరేకిస్తున్నామని కార్మికులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ సింగరేణి కంపెనీకి సంబంధించిన హక్కులను కంపెనీకే ఉంచాలి, కంపెనీకి సంబంధించిన హక్కులను ఎవరైనా హరిస్తే మేము ఊపుకునేది లేదు, సమ్మెకు దిగుదామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.